नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। बहिणीच्या स्ट्रोकमुळे केटीआरचा छोटा मेंदू धक्का। कालेश्वरम छोट्या बातम्यांच्या माहित्यावर सीताक्का भडकल्या। आदिलाबादमध्ये महेश कुमार गौड यांचा वाढदिवस साजरा। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली केक कापून साजरा करण्यात आला। काँग्रेस कार्यकर्ते मोठ्या संख्येने उपस्थित। भाजप नेते महेश्वर रेड्डी यांनी नरसापूरला भेट। सरकारी रुग्णालयात आमदारांच्या हस्ते एक्स-रे सेंटरचे उद्घाटन। अव्याहतपणे चालणारे नित्यान्नदान। कंदी श्रीनिवास रेड्डी यांच्यावर लोकांचे आशीर्वाद। आजच्या सविस्तर बातम्या। मंत्री सीताक्का म्हणाले की स्ट्रोकमुळे केटीआरचा मेंदूला नुकसान झालेले आहे, म्हणूनच ते कालेश्वरम विरुद्ध वेडेवाद बनत आहेत। प्रथम त्यांनी प्रश्न केला की केसीआरच्या शेजारी असलेले भूत केटीआर आहे का, असे म्हणाले की BRS या अल्पदाच्या पायावर चालते। जेव्हा कालेश्वरमध्ये काहीही अनुचित घडलेले नाही तेव्हा तुम्ही चौकशीस येणार का, सीताक्काने असे विचारले आणि प्रश्न केला। ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు కాళేశ్వరానికి। నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు। అబద్ధానికి అవార్డు రావాలంటే మరి ఇవాళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి। ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు। అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్ లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా। కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు, కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా। ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని। ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు। మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు। ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలన్నారు, ఆ దయ్యం నువ్వేనైంది। ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు। దయ్యం అంటే రకరకాల వేషాలు ఇస్తుంది। मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी म्हणतात की निवडणुकीदरम्यान दिलेले प्रत्येक आश्वासन पूर्ण केले जाईल। ते म्हणाले की गरिबांना 500 रुपये बोनस आणि रेशन कार्डासाठी गरीब तांदूळ हे गरीबसाठी कार्यक्रम राबवत आहे। उर्वरित योजना येत्या काळामध्ये राबवल्या जातील। त्यांनी सांगितले की खम्मम जिल्ह्यातील पालेरू मतदारसंघातील राकासी तांडा या पारलपडू या गावांमध्ये इंद्रम्मा घरोघरी पट्टे वितरित केलेले आहे। पोंगुलेटी म्हणाले की मागील सरकारने 8 लाख कोटीचे कर्ज घेतलेले होते। ఆసాములకు చెప్పాను, ప్రభుత్వమే మళ్ళీ వాళ్ళకి బావితది ఆ మట్టి ఇటు పోసి వాళ్ళకి అది భావిస్తుంది। రైతులు కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కడా కూడా। రెండవది రోడ్డు వేసేటప్పుడు కానీ ఏదన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు భూమి అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్ పోతుంది। ఈ పోయేటప్పుడు నాది పక్కోళ్ళది ఏమనిపిస్తుంది అంటే వాడు వెడల్పు చేస్తే ఇల్లంతా పోయినా పర్వాలేదు, నాకు రోడ్డు రావాలని కోరుకుంటుంది। అట్లా కాకుండా ఎవరైతే మీరు సహకరిస్తే తరతరాలుగా డబల్ రోడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది। సీనన్ వస్తే వారానికో 10 రోజులకు ఒకసారి మీ ఊరికెళ్ళి వస్తాడు, రోజుకి 4 సార్లు మీరే నడిచే రోడ్డు ఇది। కాబట్టి దయచేసి నా కుటుంబ సభ్యులందరూ ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు, మీరందరూ కూడా సహకరిస్తే ప్రభుత్వ పక్షాన నేను పనిచేయగలుగుతా। సహకరించాలని మీ అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తాను। ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు నిజంగా ఎవరికైనా పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగితే ఏం చేయాలన్నది నాతో కూర్చొని మాట్లాడితే నేను దాన్ని పరిష్కారం చెప్తా।
అదే రకంగా గ్రామ ప్రజలు ఈ రోడ్డుకి ఇరుపక్కల కాంపౌండ్ వాళ్ళ బాత్రూమ్ల ఏమన్నాయో నాకు తెలియదు, వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు వైడనింగ్ లో సహకరించాలని కోరుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం अभिवृद्धी संक्षेम రెండు కళ్ళలా చూస్తూ పేదవాడి निजामाबाद जिल्ह्यातील बालकोंडा मंडळ केंद्रातील केसीआर कॉलनीमध्ये एका मुलीवर स्लॅब पडला. मोहनची मुलगी प्रतीकी जी डबल बेडरूम घरात राहते. तिच्यावर या स्लॅब कोसळल्याने ती जखमी झाली. तिला रुग्णालयात नेण्यात आले. बांधल्यानंतर अवघ्या 2 वर्षातच दुहेरी बेडरूम का कोसळत आहे असा प्रश्न स्थानिक लोक करत आहे. जर आता परिस्थिती अशीच राहिली तर भविष्यात परिस्थिती कशी असेल याबद्दल चिंता व्यक्त करत आहे. काँग्रेसचे ज्येष्ठ नेते आणि लोकसभेतील विरोधी पक्षनेते राहुल गांधी यांनी पुष्पगुच्छ प्रदेशाला भेट दिली. तर भारत आणि पाकिस्तानमधील अलीकडच्या संघर्षाच्या पार्श्वभूमीवर जम्मू आणि काश्मीरमधील सीमावर्ती गावे त्यांच्या शेजारच्या या कृतीमुळे प्रभावित झालेली आहे. पाकिस्तानी हल्ल्याचा सर्वाधिक फटका या पुच्छ भागातील लोकांना बसलेला आहे. तर 25 जणांना आपला जीव गमवावा लागला. अनेक घरांचे नुकसान झाले. शनिवारी राहुल यांनी पीडित कुटुंबांना भेट दिली. त्यांनी पुच्छमधील पीडितांना भेटले आणि त्यांना माहितीही विचारली. नुकसान झालेल्या घरांची पाहणी करण्यात आली. या भेटीदरम्यान राहुल यांनी परिसरातील एका शाळेलाही भेट दिली आणि तेथील विद्यार्थ्यांशी संवादही साधला. सर आप आए तो हमें पूरा देख के जाना हम पर क्या बीती है सर. यहाँ तो हमें घुसने नहीं देते, हमें उठाते हैं. कोई लीडर है कोई कुछ है. ये वाला हुआ, ये वाला थर्ड वाला ये हुआ, ये इस साइड 15 लाख का नुकसान है. उसको भी बोल रहे हैं 1,20,000 देंगे. उससे तो हम बेहतर है हम टेंट में रह लें. हमारे मकान के अंदर से आप कंडीशन देखोगे सर, कोई चीज ऐसी नहीं जो बची हुई है. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की तेलंगणा प्रदेश काँग्रेस समितीचे अध्यक्ष महेश कुमार गौड हे शिस्त आणि पक्षावर विश्वास ठेवून काम केल्यास कोणतीही उंची गाठू शकतात, तर याचे उदाहरण आहे. शनिवारी टीपीसीसी या सारथीचा वाढदिवस त्यांच्या शहरातील प्रजासेवा भवन कॅम्प ऑफिसमध्ये मतदारसंघातील काँग्रेस कार्यकर्त्यांसह उत्सवासारखा साजरा करण्यात आला. तर उपस्थित काँग्रेस कार्यकर्त्यांनी महेश कुमार गौड यांच्या या मध्ये एक मोठा केक कापला आणि शुभेच्छा दिल्या. त्यांनी महेश कुमार गौड यांचे कौतुक केले आणि ते दुर्बल घटकांचे एक मजबूत नेते होते आणि कठोर परिश्रमही करत आहे. शिस्तीने एका सामान्य पक्ष कार्यकर्त्यांच्या पातळीवरून टप्प्याटप्प्याने वर आलेले आहे. त्यांनी सांगितले की त्यांच्या नेतृत्वाखाली पक्ष एक ही शक्तीही बनलेली आहे. त्यांनी सांगितले की त्यांच्या या सूचना आणि सल्ल्याचे पालन करून आम्ही आदिलाबाद मतदारसंघात पक्षाला पूर्णपणे मजबूत करण्यासाठी एकत्र काम करूया.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి మన సారథి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పుట్టినరోజు జరుపుకోవడం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేణులు అందరి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలని సంక్షేమం కోసం పాటుపడేటువంటి పార్టీ. అలాంటి పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ గారు యువజన కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిండ్రు. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనరు. ఎవరైనా కార్యకర్త కింది స్థాయి నుంచి కష్టపడితే మహేష్ కుమార్ గౌడ్ గారిలాగా రాష్ట్ర అధ్యక్షులుగా కూడా కావచ్చని నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తి. కష్టించి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, పదవులు ఇస్తుందని. మనందరిలాగే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ రాజకీయ వారసత్వంతో రాలి. వారి తండ్రి ఎమ్మెల్యే కాదు, వారి తండ్రి మినిస్టర్ కాదు. కింది స్థాయి నుంచి ఎన్ఎస్యుఐ నుంచి కష్టపడి, యూత్ కాంగ్రెస్ నుంచి కష్టపడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనరు. ఆయన సాధించినట్టు వేలాది మంది, లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సాధించగలమనేటువంటి నమ్మకాన్ని సృష్టించినటువంటి వ్యక్తి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో వారి నాయకత్వంలో బలోపేతం చేయడానికి మనమందరం కష్టపడతాం. మహేష్ కుమార్ గౌడ్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున. హ్యాపీ బర్త్డే టు మహేష్ అన్న. మహేష్ కుమార్ గౌడ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. వి విష్ యూ a very happy and prosperous 100 years of healthy life to महेश कुमार गौड अण्णा. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस समस्या घेऊन येण्यासाठी एक उत्तम उपाय व्यासपीठ आहे. दररोज केवळ आदिलाबाद विधानसभा मतदारसंघातूनच नव्हे तर जिल्ह्यातील लोक त्यांच्या तक्रारी व्यक्त करण्यासाठी प्रजासेवा भवनामध्ये गर्दी करत आहे. तिथे त्यांना कंदी श्रीनिवास रेड्डी यांच्या रूपामध्ये एक प्रकारचा दिलासाही मिळतो. म्हणूनच प्रजासेवा भवनाचे नेते, कार्यकर्ते नेहमीच लोकांनी आणि यांनी गजबजलेले असतात. शनिवारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपला संपूर्ण वेळ पक्षनेते, कार्यकर्ते, मतदारसंघासाठी समर्पित केला. विविध क्षेत्रातील लोक त्यांना भेटले आणि त्यांच्या समस्या सांगितल्या. सकाळपासून संध्याकाळपर्यंत त्यांचे कॅम्प ऑफिस विविध कारणांसाठी आलेल्या लोकांनी आणि पक्ष कार्यकर्त्यांनी गजबजलेले असायचे. మాట్లాడుకుంటా మంచి ఆశీర్వాదం
आंबेडकर चौकातून अलीकडेच हलवून लावण्यात आलेल्या रस्त्यावरील विक्रेत्यांनी शनिवारी कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसला भेट दिली. त्यांनी त्यांना त्यांची परिस्थिती समजावून सांगितली आणि त्यांनी त्यांच्या समस्येचा सकारात्मक प्रतिसाद दिला आणि सांगितले की मंत्री सीताक्का यांच्याशी या विषयावर बोललो आहे. त्यांनी सांगितले की त्यांच्या या प्रवास दरम्यान लवकरच ही समस्या सोडवली जाईल. यासह त्यांनी कंदी श्रीनिवास रेड्डी यांचे हार्दिक स्वागतही केले. अब आहिस्ता आहिस्ता डेवलप होता सही है. हम दिन भर कमा के रात में रोजी ले आके दूसरे दिन खाने वाले पेट कैसा भरना. मैं पास और मेरी दुकान और एक मेरी प्रॉब्लम नहीं. पुलिस वाले भी कभी हटाओ नहीं बोले क्यों तो पीछे है. लेकिन अब हम जहीर भाई को लेकर कल कलेक्टर साहब को बात करें, सीताक्का बोले तो सीताक्का खाली इतना ही बोलेगा देखिए भाई जाओ वहाँ पर जाके कलेक्टर साहब को बात करो. सीताक्का अगर परसों के दिन हम जिस दिन कहते अगर फॉरवर्ड लेटर और आपका इसका शोभा नहीं देती, बरकत नहीं देती. जो 200-300 रुपए कमाते हर दिन उनके पेट पे मारना बोले तो ये पाप है. ఏమంటారు పాపం? पाप. मैं एक बात बोलता हूँ, जहाँ रोड़ा नहीं थे, अभी भी KR के कॉलोनी में जाओ, इंदिरम्मा कॉलोनी में जाओ, जहाँ रोड़ा नहीं थे, KR के कॉलोनी में मेन रोड अभी भी नहीं बना. आपको मालूम है ना? जहाँ रोड़ा नहीं थे वहाँ रोड़ा नहीं बनाया. जहाँ डिवाइडर नहीं चाहिए वहाँ डिवाइडर बनाया. क्योंकि डिवाइडर बना के पैसा खा सकते, उसका बिल उठा सकते. सही बात. 5 फीट का डिवाइडर तोड़े तो आपको चाहिए 4 फीट. सही बात. आपको 4 फीट चाहिए, बस 3 फीट चलो 4 फीट ले लो. आपका सामने कस्टमर खरीदना वो भी 4 फीट ले लो. 5 फीट का डिवाइडर कलेक्टर जो फंड नहीं है बोल रहे हैं ना, उनको जाके बोलो कंदी श्रीनिवास रेड्डी साहब 1 लाख रुपए देते और सब लोग पैसा जमा करके पैसा देते, तोड़ो डिवाइडर. मेरा खुद का पैसा, गवर्नमेंट का पैसा नहीं, हम पैसा जमा करके देते. कलेक्टर भाई आपको ले लो पैसा, करो.
अब भी मैं 1 लाख रुपए देता, जाके कलेक्टर को दे दो और इन सब हम पैसा समझ। क्या बात करते हैं। सीतक्का मैडम हमको हुकूमत दिया कि डिवाइडर हटाएंगे और आपको बिठाएंगे। तो मिनिस्टर साहब, मिनिस्टर मैडम से मेरा बात हुई, आप मानो नहीं मानो, इतने दिन से इनके ऊपर, अभी मेरे पास बहुत बार आप आए, आपके सामने स्पीकर फोन लगा के मैं सीतक्का मैडम को बहुत बार कॉल किया। अभी बुजुर्ग लोग थे मेरे साथ, प्रेसिडेंट साहब है, आप भी थे। तो अब मैं एक ही बात बोलता हूँ, सीतक्का मैडम से अभी 27 को सीतक्का मैडम आ रहे, సీతక్క మేడంకి నేను చెప్పిన అక్కకు, మన మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారక్క ఈ అధికారులు, వీళ్ళందరూ పాయల్ శంకర్ మాయల పడ్డరు. ఈ పాయల్ శంకర్ అనేటోడు గరీబోళ్ళ పొట్టగొట్టడానికో ఇంకేదైనా కారణం చేత ఆయన పగబట్టి చేస్తూ ఉన్నాడు. అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారని నేను అక్కకి చెప్పినాం. మేము ఎన్నోసార్లు ఫాలోఅప్ చేసినాం. నజీర్ సాబ్తో కూడా అదే, నజీర్ భాయ్తో కూడా अదే చెప్పింది సీతక్క. आदिलाबाद कंदी श्रीनिवास रेड्डी यांनी 3 वर्षापूर्वी अन्नदान चालू केले होते आणि ते अव्याहतपणे चालू आहे. प्रजासेवा भवन येथे TPCC अध्यक्ष महेर कुमार गौड यांचा वाढदिवस साजरा करण्यात आला आणि चाहते मोठ्या संख्येने उपस्थिती होते. तर कंदी श्रीनिवास रेड्डी यांनी नित्य अन्नदान केंद्राची पाहणी केली आणि त्या सर्वांना वैयक्तिकरित्याही दिले. सर्वांचे स्वागत उत्साहाने झाले. आदिलाबादमध्ये कामासाठी येणाऱ्या गरिबांचे हे दैनंदिन अन्न वितरण केंद्र एक परिपूर्ण आहे. निर्मल जिल्ह्यातील नरसापूर येथील सरकारी रुग्णालयात एक्स-रे सेंटरचे आमदार एलटी महेश्वर रेड्डी यांनी उद्घाटन केले. आमदार म्हणाले की राष्ट्रीय महामार्गावर अनेक अपघात होतात आणि मागील सरकारने या स्थानिक रुग्णालयाला 50 खाटांच्या रुग्णालयात
अपग्रेड हे करण्याची घोषणा केली होती, परंतु प्रत्यक्षात ते तसे करू शकलेले नाही। त्यांनी किमान सुविधा, कर्मचाऱ्यांची कमतरता इत्यादी समस्यांबद्दल विचारपूस केली। त्यांनी सांगितले की ते शक्य तितके सरकारी अधिकाऱ्यांशी बोलून समस्या सोडवण्यासाठी काम करतील। ఈ ప్రాంతంలో మరి మెడికల్ రిక్వైర్మెంట్స్ చాలా అధికంగా ఉన్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి నర్సాపూర్ నుంచి రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సరిపోయేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటాం. మరి ఇక్కడ ఈరోజు కూడా మరి కలెక్టర్ గారు దాదాపు 22 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇక్కడ ఒక ఎక్స్రే ట్యాంకులు మరి చిన్న చిన్న రిక్వైర్మెంట్స్కి వారి వెంటనే మరి మంజూరు చేయడం, దాన్ని మీరు సమకూర్చుకోవడం. మరి నేను ఇప్పుడే ఆ ఎక్స్రే ట్యాంక్ విజిట్ చేయడం జరిగింది. మరి ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఇక్కడ సీఎం కావాలంటున్నారు, ఎందుకంటే ఆర్థోపెడిక్ సర్జన్ ప్రబోధం ఇక్కడే ఉన్నారు. మరి సీఎం కానివ్వండి, సీఎం ఒకటే కాదు, ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి అన్నింటినీ కూడా నేను లిస్ట్ అవుట్ చేసుకొని 50 బెడ్ హాస్పిటల్ కావాల్సిన కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నేను రివ్యూ చేసుకొని నేను అధికారులతో మాట్లాడి నేను మంజూరు పొందడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటాను. काँग्रेस पक्षाचे तेलंगणा राज्य सारथी आणि लोकप्रिय नेते MLC महेश कुमार गौड यांचा वाढदिवस बोथ मतदारसंघ केंद्रात मतदारसंघ प्रभारी अडे गजेंदर आणि बोथ कृषी बाजार समितीचे अध्यक्ष बुद्धू गंगारेड्डी यांच्या उपस्थितीमध्ये मोठ्या उत्सवात साजरा करण्यात आला। त्यांनी केक कापला आणि TPCC अध्यक्ष महेश कुमार गौड यांना वाढदिवसाच्या शुभेच्छा दिल्या। बाजार समितीचे माजी सभापती गुरला राजू यादव यांनी त्यांच्या या लाडक्या नेत्यांच्या वाढदिवसानिमित्त अन्नदान वाटप करण्यात आले। ते म्हणाले की महेश कुमार गौड हे नेहमीच लोकांमध्ये राहणारे आणि पक्षासाठी अथक परिश्रम करणारे नेते आहे। पक्ष आणि BC समुदायाचे महेश कुमार गौड यांच्याकडे मोठ्या आत्मविश्वासाने TPCC जबाबदारीही सोपवल्यानंतर BC मध्ये या पक्षाबद्दलचा आत्मविश्वास वाढवलेला आहे आणि त्यांच्या नेतृत्वाखाली काँग्रेस निश्चितच सर्वत्र मोठ्या बहुमताने स्थानिक निवडणुका जिंकेल। येणाऱ्या काळामध्ये ते अधिक उच्च पदावर काम करेल अशी इच्छा त्यांनी व्यक्त केली। ఇప్పుడు స్వీట్లో ఒక రైట్ ఇప్పుడు సింగల్ అందరు ఇట్లా రౌండ్ ఫ్లెక్సీ నుంచి బోత్ నియోజకవర్గ కేంద్రంలో మా గౌరవ PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రతి ఒక్కరికి కూడా మరియు మా PCC చీఫ్ మహేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। గతంలో రేవంత్ రెడ్డి గారు PCCగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరియు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మన BC ముద్దు బిడ్డ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారి మీద భరోసాతో ఈరోజు PCC పదవిని ఇవ్వడం జరిగింది। ఎప్పటి నుంచి అయితే మహేష్ అన్న గారు PCC పదవిని చేపట్టడం జరిగిందో తెలంగాణలో మరి BC వర్గాల్లో కూడా కాంగ్రెస్ పట్ల నమ్మకం ఏర్పడింది। కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడంలో, ముందంజలో పెట్టడంలో మహేష్ అన్న గారి కృషి చాలా ఉంది। అలాగే కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో కూడా మహేష్ అన్న గారి నాయకత్వంలో లోకల్ ఎలక్షన్లు అయితే కానీ వచ్చే
శాసనసభ ఎలక్షన్లలో కూడా విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తూ ఇంకొకసారి महेश कुमार गौड़ गाరికి जन्मदिन शुभाकांक्षలు తెలియజేస్తున్నాము. कोमरम भीम आसिफाबाद जिल्ह्यातील जयनूर मंडळ केंद्रातील कोमरम भीम चौकामध्ये पोलिसांनी तपासणी केली. आसिफाबाद येथील ही ओव्हरलोड आणि परवाना नसलेल्या वाळूच्या ट्रॅक्टरवर गुन्हा दाखल करण्यात आलेला आहे. उपनिरीक्षक रविकुमार म्हणाले की परवाना नसताना किंवा मद्यपान करून गाडी चालवणाऱ्या कोणालाही ताब्यात घेऊन गुन्हा दाखल केला जाईल. दुचाकी स्वारींना हेल्मेट लावावे आणि दुचाकी चालवावी. वाहन चालकांना सर्व कागदपत्रे सोबत असणे आवश्यक आहे. वाहतूक नियमांचे उल्लंघन केल्यास कडक कारवाई केली जाईल असेही सांगण्यात आले. ऑपरेशन सिंदूरच्या यशाचे औचित्य साधून केंद्रातील भाजपच्या सूचनेनुसार भाजप नेत्यांनी तिरंगा यात्रा काढली. शनिवारी निर्मल जिल्ह्यातील खानापूर शहरातील MTR चौकापासून तेलंगा चौकापर्यंत भारत माता की जय अशा घोषणा देत सुरू राहिली. भाजप जिल्हा अध्यक्ष रितेश राठोड म्हणाले की काश्मीरमधील यात्रेकरू हल्ल्याचा बदला म्हणून आपल्या भारतीय हवाई दलाने अवघ्या 25 मिनिटात 9 दहशतवादी तळ उद्ध्वस्त केले. ते म्हणाले की शूर भारतीय महिलांनी पाकिस्तानाचा दणदणीत पराभव केला आणि त्यांनी इशारा दिला की जर त्यांनी या मोदींशी व्यवहार केला तर ते जगाच्या या नकाशावरून पाकिस्तानला पुसून टाकतील. నేతృత్వంలో ప్రతి సైనికుడికి దేశం అండంగా ఉంటదని తెలియజేయడానికే ఈ తిరంగా యాత్ర. ఈ యాత్రతో ఒక్క గంట సేపు మేము తిరగడం కాదు, మీ ప్రాణంలో ఉన్నంత వరకు మీ ప్రాణం మా ప్రాణం అడ్డేసైనా మీకు అడ్డగా నిలబడతాం. మీరు పోరాటంలో మీరు ఉగ్రవాదులను మట్టు పెట్టే కార్యక్రమంలో యావత్ భారతావని మీ తోడు ఉంటదని తెలియజెప్పడానికే ఈ తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది. ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి హిందూ పౌరునికి, ప్రతి భారతీయ పౌరునికి, ప్రతి భారతమాత ముద్దు బిడ్డకు మేమందరం పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ సైనికులందరికీ ఈ దేశ రక్షణ కోసం నిరంతరం ప్రాణాలర్పించి ఈ దేశం కోసం బతుకుతున్న, నిరంతరము వారి ప్రాణాలకు ఈ దేశంకు అర్పిస్తున్న ప్రతి సైనికుడికి పాదాభినందనాలు తెలియజేస్తూ भारत माता की. काँग्रेस कार्यकर्त्यांनी TPCC अध्यक्ष महेश कुमार गौड यांचा वाढदिवस मोठ्या थाटामाटात साजरा केला. शनिवारी काँग्रेस पक्ष मंडळ खात्याच्या वतीने मंचिराल जिल्ह्यातील जन्नाराम मंडळ केंद्रात केक कापून उत्सव साजरा करण्यात आला. मिठाई खाऊ घालण्यात आली आणि शुभेच्छा देण्यात आल्या. त्यांनी सांगितले की काँग्रेस पक्षातील युवा शाखेपासून त्यांनी पक्षाची सेवा केली आहे आणि आता ते पक्षाच्या या प्रदेश अध्यक्षापर्यंत पोहोचलेली आहे. तर त्यांना अशाच प्रकारची आणखी अनेक पदे भूषवली जातात ते आकांक्षा बाळगत आहे. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం వేడుకలు ఈ రోజు జన్నారం మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్
అంచెలంచెలు ఎదుగుతూ ఎన్ఎస్ఏ నుండి విద్యార్థి దశ నుంచి రాజకీయ తన జీవితాన్ని ప్రారంభిస్తూ ఈరోజు అత్యంత ఉన్నత స్థానమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం ఉండు ఈరోజు మనం కాంగ్రెస్ వాదులందరం గర్వంగా భావిస్తూ, అదే విధంగా పోయిన ఎన్నికల్లో అతడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అతడు శాయశక్తులు కృషి చేయడం జరిగింది. అతన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని చేయడం జరిగింది. అతను రానున్న ఎన్నికల్లో కూడా కానీ మరిన్ని రోజులలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాలని, అతని ఆరోగ్యాలు బాగుండాలని, అతని సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన జనరల్ మండల कांग्रेस पार्टी कार्यकर्त्याలకు नायकुలకు అందరికీ జనరల్ कांग्रेस पार्टी तर्फे जिल्हा एसपी डी.व्ही. श्रीनिवासराव यांनी सांगितले की कोमरम भीम आसिफाबाद जिल्ह्यातील कागजनगर ग्रामीण पोलीस स्टेशन हद्दीमध्ये 60 लाख रुपये किमतीचे 20 क्विंटल बनावट कापूस बियाणे जप्त करण्यात आले आहे. कागजनगर ग्रामीण पोलीस ठाण्यामध्ये आयोजित पत्रकार परिषदेमध्ये ही माहिती उघड झाली. शहरातील रहिवासी कोत्तपल्ली सदाशिव जिल्ह्यात बनावट बियाणे विकत असल्याची विश्वसनीय माहिती मिळाल्यानंतर जिल्हा टास्क फोर्स पोलिसांनी शनिवारी याजवळ एका आयशर व्हॅनला संशयावरून थांबवले आणि त्यांची तपासणी केली. त्यांनी 20 क्विंटल सरकारने बंदी घातलेले बनावट बियाणे 3 बियाणे जप्त करण्यात आले आणि रुपये 60 लाख यांनी स्पष्ट केले आहे की गुन्हा दाखल करण्यात आलेला आहे आणि तपास सुरू आहे. నమోదైన సమాచారం మేరకు మనం ఈరోజు కాగనగర్ పెదవాగు దగ్గర ఒకటి సస్పెక్టెడ్ లారీ ఒకటి మనం ఐచర్ వన్ ఒకటి పట్టుకోవడం జరిగింది. సో దీని పరిస్థితి చూసినప్పుడు మనకు అందులో 20 క్వింటాల కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్ మనం గుర్తించడం జరిగింది. దాని వర్త్ 60 లక్షల రూపాయలు. సో ఇమీడియట్ గా అతను ప్రెస్ చేస్తే అది కర్ణాటక తీసుకొస్తామని చెప్పారు. గజనగర్ ఘాట్ అని కర్ణాటక ఏరియాలో అక్కడ గుడ నుంచి వస్తున్నది తెలిసింది. సో అతన్ని పట్టుకొని మనం తీసుకోవడం జరిగింది. సో ఇతను ముఖ్యంగా అతని పేరు మెయిన్ ఎక్కువ వచ్చేసి కొత్తపల్లి శివారెడ్డి అని ఇతను ఇక్కడ లోకల్ కాకినాడ ఉంటాడు. ఈయన అక్కడ తెప్పిస్తున్నాడు. సో దాంతోపాటు ఒక డ్రైవర్ లక్ష్మణ్ అని చెప్పి హెచ్ఆర్ డ్రైవరు, దాంతోపాటు సంతోష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో మొత్తానికి మూల కారణం ఒక A4 ఇప్పుడు అప్కాండింగ్ ఉన్నాడు. ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి. ఈయన సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీరంతా కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి మన కర్ణాటక ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ మన చుట్టుపక్కల అమ్మాలని చెప్పి ప్రయత్నంతో పాటు చేయడం జరిగింది. సో వాళ్ళని మన రోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్. సో ఇంతవరకు సోఫార్ జిల్లాలో మనం ఇప్పటివరకు 30 క్వింటాల ఫేక్ సీడ్, ఈ సీజన్ లో 30 క్వింటాల కాటన్ సీడ్ మనం ఫేక్ సీడ్ మనం స్పీరియస్ సీడ్ మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 15 మంది అరెస్ట్ చేశాము. సో రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఫేక్ సీడ్ కొనొద్దు, కొన్ని నష్టపోవద్దు. సో ప్రజలందరూ కూడా ఎవరికైనా సమాచారం ఉంటే మనకు సమాచారం ఇస్తే మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాటన్ సీడ్ కానీ, ఫేక్ సీడ్ కానీ, ఫేక్ ఫర్టిలైజర్స్, ఇటువంటి స్పూరియస్ సీడ్స్, స్పూరియస్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఉంటే కూడా మాకు సమాచారం ఇవ్వాలి. సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. దాంతోపాటు వీళ్ళందరూ ఇంతకుముందు కేసులు ఉన్నా చూస్తాము. ఆ కేసులు ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం పెట్టడానికి ఆలోచన చేస్తున్నాం. ఇది వర్త్ 60 lakhs ఉంటుంది. కేజీ 3,000 ఉంటుంది. సో 20 క్వింటాల్స్ 60 lakhs వర్త్ ఉంటుంది. సో దీనివల్ల ఇది కనుక ప్రజల్లోకి పోయి ఉంటే, రైతులకు పోయి ఉంటే ఎంతో నష్టం జరిగేది. సో సకాలంలో గుర్తించిన మన టాస్క్ ఫోర్స్ టీम అలాగే లోకల్ इन्स्पेक्टर डीएसपी అందరిని కూడా ఇది అభినందిస్తున్నాం. जिल्हा एसपी अखिल महाजन आणि उटनूर एएसपी काजल सिंह यांनी वन जिल्ह्यातील आदिवासी जिल्हा असलेल्या आदिलाबादमधील गादीगुडा मंडळाला भेट दिली. त्यांनी कुंडी, शेखुदा, पिपरीजी, पुन्हा पुनगुडा यासारख्या दुर्गम गावांना भेट दिली. जिल्हा एसपींनी तरुणांना विशेष सूचना दिल्या आहे की त्यांनी विद्यार्थ्यांना त्यांच्या अभ्यासाकडे लक्ष देण्याचे आणि स्वतःचा विकास करण्याची उच्च शिक्षण घेण्याचे आवाहन केले. त्यांनी सांगितले की आर्मी फायर ब्रिगेडमध्ये नोकरी मिळवून इच्छुकणाऱ्यांना गादीगुडा मंडळ केंद्रात लवकरच एक प्रशिक्षण शिबिर सुरू केले जाईल. युवकांना क्रीडा क्षेत्रात विकास करण्यास प्रोत्साहित करण्यासाठी 4 गावातील युवकांना व्हॉलीबॉल, फुटबॉल आणि क्रिकेट किट प्रदान करण्यात आले. लोकांना डॉक्टरच्या सल्ल्यानुसार औषधे वापरण्याचा सल्लाही दिला गेला. त्यांनी सांगितले की जर गावात काही समस्या असतील तर 100 वर फोन करावा किंवा गावातील पोलीस अधिकाऱ्यांशी संपर्क साधावा. त्यांनी गावांमध्ये गांजा लागवड करू नये हे सांगितले आणि ते म्हणाले की यामुळे तरुण आजारी पडत आहे आणि त्यांचे आयुष्य उद्ध्वस्त करत आहे. त्यांनी इशारा दिला की गांजाची लागवड करणे, सेवन करणे, खरेदी करणे आणि विक्री करणे कायद्याच्या विरुद्ध आहे. त्यांचे उल्लंघन करणाऱ्यावर कठोर कारवाई केली जाईल असेही सांगण्यात आले.
అమ్మ మళ్ళీ అవకాశం రాదు సారు పెద్ద సారు అక్కడ నుండి వచ్చింది. సో ఏంటి అంటే ఎందుకు వచ్చాము, మనం అక్కడ పని చేస్తే అయిపోతుంది కదా. సో మనం కంఫర్ట్ జోన్ వదిలిస్తే మనం మంచి పని చేయగలవచ్చు. సో అందువల్ల మీరు అందరు మీ పిల్లలకి బయట పంపాలి పని కోసం. పని చేసిన తర్వాత మీ పరిస్థితులు అలా మారుస్తారు. సో దయచేసి వాళ్ళకి నేను ఏర్పాటు చేసినప్పుడు మాక్సిమం జనాలు రండి. నెక్స్ట్ అగ్నివీర్ కోసం కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాం. కానిస్టేబుల్స్ ఎప్పుడు మళ్ళీ వస్తే అప్పుడు కూడా చేస్తాం. బట్ ఇప్పుడు అగ్నివీర్ నడుస్తుంది అంటే కొంత టార్గెట్ పెట్టి అట్లీస్ట్ ఇది కూడా మెటీరియల్ కూడా ఇస్తాము, ఏర్పాటు కూడా చేస్తాం, పక్కా చేస్తాం. ఠీకే. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి అంటే కొంత ఫీమేల్స్ కూడా ఉన్నారు. మీరు అందరు ఆశ్రమ్ స్కూల్స్ కి పోతున్నారా? మీ ఊర్లో ఎంతమంది పోతున్నారు ఆశ్రమ్ స్కూల్స్ కి? అందరు వెళ్తున్నారుగా. సో మంచిగా మీరు, ఎందుకంటే వాళ్ళు చదివిస్తే జాబ్స్ వస్తుంది. ఆశ్రమ్ స్కూల్స్ చాలా మంచిగా ఉన్నాయి మన స్టేట్ లో. చాలా మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో దయచేసి వాళ్ళకి అక్కడ పంపేయండి. ఇది కాకుండా ఫీమేల్స్ కోసం మనం ఒక జిల్లాలో షీటింగ్ ఉంది. విన్నారా? షీటింగ్ పేరు వినలేదా? విన్నారు? ఆ నెంబర్ గుర్తుందా? గుర్తులేదు. ఎప్పుడైనా బాధ రాలేదు? करके चालान काटते हैं. अभी सिर्फ चालान काट रहे हैं. अगर नहीं आप लोग रुकेंगे, नहीं मानेंगे तो आपका बाइक उठा के उधर पुलिस स्टेशन में रखेंगे. ओके, वो भी आपकी सेफ्टी के लिए ही है. पी के चलाते हैं, कुछ होश रहता है, एक्सीडेंट होता है, किसका नुकसान होता है? अपना नुकसान होता है. फैमिली इधर अकेले रह जाते हैं. तो उस चीज का बिल्कुल ध्यान रखना है. ये 2-3 चीजों का अभी ये आने वाले महीने में सर ने जैसे बताया अग्निवीर के लिए एक स्पेशल कैंप रखेंगे गादीगुड़ा पुलिस स्टेशन में. सो सारे यूथ लोगों से स्पेशली हम कुछ व्हीकल भी अरेंज करेंगे, सबको बुलाएंगे, उधर आना है. 1 महीने का उधर ट्रेनिंग करना है. आप लोगों को जॉब लगेगा, आपके पूरे फैमिली की प्रोग्रेस होगी, पूरे फैमिली का डेवलपमेंट होगा. आगे आने वाले ये छोटे बच्चे भी आपको देख करके इंस्पायर होते हैं, मोटिवेट होते हैं कि हमको भी कुछ करना है लाइफ में. इधर सिर्फ ऐसे घूम के टाइम पास करके कुछ नहीं होना है. ओके, सो इन चीजों का आप लोग ध्यान रखेंगे. ओके, धन्यवाद. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. बहिणीच्या स्ट्रोकमुळे केटीआरचा छोटा मेंदू धक्का. कालेश्वरम छोट्या बातम्यांच्या माहित्यावर सीताक्का भडकल्या. आदिलाबादमध्ये महेश कुमार गौड यांचा वाढदिवस साजरा. कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली केक कापून साजरा करण्यात आला. काँग्रेस कार्यकर्ते मोठ्या संख्येने उपस्थित. भाजप नेते महेश्वर रेड्डी यांनी नरसापूरला भेट. सरकारी रुग्णालयात आमदारांच्या हस्ते एक्स-रे सेंटरचे उद्घाटन. अव्याहतपणे चालणारे नित्यान्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्यावर लोकांचे आशीर्वाद. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.